హలో అస్సలం అలైకుమ్. ఈరోజు కస్టర్డ్ పౌడర్తో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామా? ఓకే, ట్రై చేయండి. ముందుగా 1 లీటర్ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగా 1 లీటర్ మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగా బాగా బాయిల్ అయ్యాక 2 ఇలాచి ఇలా బాగా ఇలా చేసి వేసుకోవాలి. దీంట్లోనే షుగరు ఈ గ్లాస్తో పావుసేర్ గ్లాస్ ఇది, దీంతో 1.5 పావుసేర్ వేసుకోవాలి. బాగా ఇలాగా ఈ స్పూన్తో 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ బాగా కలిపి మిల్క్లో ఇలాగా బాగా కలపాలి. దీంట్లో ఏమీ ఉండలు లేకుండా దీని ఇప్పుడు ఈ పాలల్లో వేస్తూ కలుపుతూ వేయాలన్నమాట. ఇది కొంచెం పల్చగా ఉందన్నమాట. ఇంకో 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 1 లీటర్కి ఈ ప్యాకెట్తో 1/2 ప్యాకెట్ వేసుకుంటే చాలు. ఇంకొంచెం కలిపాను. ఇలా ఏం లేకుండా ఇలా వేసుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. బాగా కలిపి ఒక 10 మినిట్స్ దాకా ఇలా లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఉండలు లేకుండా ఇలా బాగా ఇచ్చేసుకోవాలి. ఇదంతా సాల్వ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసేయాలి. ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఇంకా ఆఫ్ చేసేయాలి. దీన్ని ఫ్రీజర్లో పెడితే ఇంకా థిక్గా అవుతుంది. అప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. పొమోగ్రెనేట్, బనానా, యాపిల్, పపాయ, ఇంకా మీ ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా అంతా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. యాపిల్, బనానా వేసుకోవాలి. మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీంట్లో ఇంకా పపాయ అంతా వేసుకోవచ్చు. Drawing.